జమీందారు ఆస్థానంలో పాపారావు అనే ఉద్యోగి ఉండేవాడు. అతను జమీందారు ముఖ్య కార్యాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అన్ని సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తూ ఉండడంతో ప్రజలు కార్యాలయంలో ఏ చిన్న అవసరం పడినా అక్కడిదాకా వెళ్లకుండా నేరుగా పాపారావు దగ్గరికి వెళ్లేవారు. పాపారావు వాళ్ల దగ్గర నుంచి కొంత డబ్బుని ఎక్కువగా పుచ్చుకొని పని తొందరగా పూర్తయ్యేలా చూసేవాడు. అలా ఊరి ప్రజలందరూ పాపారావు చేతిలో డబ్బులు పెట్టి తమకి కావలసిన పనిని తొందరగా పూర్తి చేసుకునేవారు. ఒకనాడు జమీందారు తన ముఖ్య కార్యాలయ దర్శనానికి వెళ్లాడు. అక్కడ అతనికి పాపారావు కనిపించలేదు. వెంటనే పాపారావు సహోద్యోగిని అడిగాడు. అయ్యా, మీరిలా వచ్చారేంటి? నేను ఎలా వస్తే ఏంటిలే కాని ఇంతకీ పాపారావు ఎక్కడ ఉన్నాడు? అయ్యా, మీకు తెలియంది కాదు అనుకుంటున్నాను. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. పాపారావు కార్యాలయానికి ఉదయాన్నే వచ్చి తర్వాత మళ్ళీ ఊరి రచ్చబండ దగ్గరికి వెళ్ళిపోతాడు కదా. కార్యాలయంలో చేయవలసిన పనిని వదిలేసి రచ్చబండ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? కార్యాలయంలో అయితే లంచం తీసుకుంటే ఎవరైనా చూస్తారు కదయ్యా. అందుకే ఎవరైనా మన దగ్గర పనికోసం వస్తే వాళ్ళని రచ్చబండ దగ్గరికి పిలిపించి వాళ్ల పని తొందరగా అయ్యేలా చూస్తానని చెప్పి లంచం తీసుకుంటూ ఉంటాడు. ఇంతకు తెగించాడన్నమాట. సరే, నేనిప్పుడే వెళ్ళి పాపారావు సంగతి తెలుస్తాను అని రచ్చబండ దగ్గరికి పయనమవుతాడు జమీందారు. జమీందారు అక్కడికొస్తున్న విషయం ముందుగానే తన మనుషుల ద్వారా తెలుసుకున్న పాపారావు అన్నింటికీ సిద్ధంగా ఉంటాడు. కాసేపటికి జమీందారు అక్కడికి రాగానే, అయ్యా, మీరేంటి ఇక్కడ? ఒక కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి కదా. నీ బండారం బయట పెట్టాలని నేనిక్కడికొచ్చాను. ప్రజల దగ్గర లంచం తీసుకుని పని చేయిస్తున్నావని తెలిసింది. నిజమేనా? అయ్యో, అలాంటి పనులు నేనెందుకు చేస్తానయ్యా? కావాలంటే ఇక్కడ ఉన్నవారినే అడిగి చూడండి అని అనగానే జమీందారు అక్కడ పాపారావుతో పని చేయించుకుంటున్న కొందరిని అడుగుతాడు. కాని వాళ్లకి పాపారావు ముందే కొంత లంచమిచ్చి అబద్ధం చెప్పమని చెప్పడంతో వాళ్లు తమ దగ్గర నుంచి పాపారావు ఎలాంటి లంచం తీసుకోలేదని, జమీందారు ఆజ్ఞకి తగ్గట్టే పనిచేస్తున్నాడని చెబుతారు. దాంతో జమీందారు ఆలోచనలో పడతాడు. కాని వాళ్లు చెప్పిందాంట్లో పాపారావు చెప్పేదాంట్లో జమీందారికి ఎక్కడో సందేహం కలిగింది. అందువల్ల అక్కడ్నుంచి వెళ్ళినట్టే వెళ్లి కాసేపటికే మారువేషంలో తిరిగి అక్కడికొస్తాడు. అయ్యా, నాకు జమీందారు గారి కార్యాలయంలో పని పడింది. ఎవరిని కనుక్కున్నా మీ దగ్గరికే వెళ్లమని చెప్పారు. సరైన చోటికే వచ్చావు. నీకు పని ఈరోజే పూర్తవ్వాలంటే 2 అణాలు, రేపటి వరకు పని అవ్వాలంటే 1 అణా సమర్పించుకోవాలి. మరి ఆ డబ్బు ఉందా అని అడగ్గానే జమీందారు తన మారువేషం తీసేసి పాపారావు ముందు నుంచుంటాడు. ఇది చూసిన పాపారావు నోట మాట రాలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నావన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను శిక్షించకుండా వదిలేస్తున్నాను. కాని నువ్వు ఈ పనికి అర్హుడవి కావు. తక్షణమే నిన్ను ఈ ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను అని ఉద్యోగం నుంచి తీసేస్తాడు జమీందారు. పాపారావు కూడా చేసేదేమీ లేక అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అప్పటికీ పాపారావు చాలా డబ్బులు సంపాదించి ఉండడంతో ఇంటి దగ్గరే ఉంటూ 2 కుర్రాళ్లను తన దగ్గర పనికి నియమించుకుంటాడు. మీ ఇద్దరికీ ఒకే పని ఇస్తున్నాను. అదేంటంటే మీ ఇద్దరు ఊరిలో చెరొక వీధికి వెళ్లి ఆ వీధుల్లో జరుగుతున్న సంఘటనల్లో మీకు కాస్త వింతగా అనిపించిన సంఘటనలను ఒకచోట రాసుకుని రండి. అవన్నీ నాకు చెప్పడమే మీ పని అని అంటాడు. ఆనాటి నుంచి ఆ 2 కుర్రాళ్ళు వీధి వీధి తిరుగుతూ వాళ్లకు కాస్త వింతగా అనిపించిన ప్రతి సంఘటనను వాళ్ల దగ్గర రాసిపెట్టుకునేవారు. వాటన్నింటినీ సాయంత్రానికల్లా పాపారావు చేతికిచ్చేవారు. అలా ఊరిలో జరిగిన ప్రతి చిన్న విషయం కూడా పాపారావు దగ్గర ఉండేది. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా ఊరిలో అందరి విషయాలు సేకరించి మీరేం చేస్తారు? ఉన్న డబ్బంతా తగలేసి ఈ పని చేస్తున్నారు. మీకు ఉద్యోగం పోయినప్పటినుంచి మతిస్థిమితం భ్రమించినట్టుంది. అందుకే ఇలాంటి పనులని చేస్తున్నారు. పిచ్చి పల్లమ్మా, నేను మతిస్థిమితం భ్రమించి ఈ పనులన్నీ చేయడం లేదే. ఆలోచించే చేస్తున్నాను. ఊరందరి ప్రతి కదలిక నా దగ్గర నిక్షిప్తమై ఉంది. వాళ్లకేదైనా సమస్య వస్తే నా దగ్గరికి వస్తారు కదా. అప్పుడు వాళ్లకి సమాచారం ఇవ్వాలంటే నా చిట్టా విప్పాల్సిందే కదా. దానికి వాళ్లు ముడుపు చెల్లించాల్సిందే కదా. అందుకే ఇదంతా చేస్తున్నాను అని వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే కాంతమ్మ అనే మహిళ అక్కడికొస్తుంది. అయ్యా, మా ఆయన మీద నాకు కాస్త అనుమానంగా ఉంది. మీ మనుషులు వీధి వీధికి తిరిగి విషయాలు సేకరిస్తున్నారంట కదా. మా ఆయన గురించి ఏమైనా విషయం తెలిసిందేమో చెబుతారా? కాంతమ్మ, నీకే సమాచారం కావాలన్నా చేతిలో డబ్బు పెట్టందే బయటికి రాదు. నీకు సమాచారం కావాలంటే డబ్బు చేతిలో పెట్టు అని అంటాడు. కాంతమ్మ కొంత డబ్బు చేతిలో పెట్టగానే తన దగ్గరున్న చిట్టా పుస్తకాన్ని తెరిచి వెతికి కాంతమ్మ భర్త గురించి చూస్తాడు.
మీ ఆయన గురించి ఎక్కువ సందేహపడవలసిన అవసరం ఏమీ లేదు. మీ ఆయన నీకు తెలియకుండా వేరే దగ్గర పనికి కుదిరాడు. అక్కడ కష్టమైన పని అవడంతో ఆ విషయం నీకు చెప్పకూడదు. చెబితే నువ్వు బాధపడతావని నీతో చెప్పడం లేదు అంతే. అనగానే కాంతమ్మ సంబరంతో ఇంకొంత డబ్బు చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. పాపారావు చిట్టా గురించి ఆ నోటా ఈ నోటా జమీందారు వరకు వెళ్ళింది. అప్పటికే జమీందారు గారు తన కూతురి కోసం ఎంతో కష్టపడి చేయించిన ఒక హారం కనిపించటం లేదని వెతుకుతున్నారు. దానికి పాపారావు ఏదైనా సహాయం చేయగలడేమో అని అతన్ని జమీందారు తన ఆస్థానానికి పిలిపించుకున్నాడు. జమీందారు గారు, నన్ను ఆస్థానానికి పిలిపించారంట. కారణం ఏంటని తెలుసుకోవచ్చా? నువ్వు అందరి విషయాలు సేకరించి చిట్టా తయారు చేస్తున్నావంట. అయ్యా, నేనెవరి ఇళ్లలోకి దూరి రహస్య సమాచారాన్ని సేకరించడం లేదు. వీధుల్లో నడుస్తుంటే అందరికీ కనిపించే దృశ్యాలే సేకరిస్తున్నాను. అందరూ చూసిన వాటిని మర్చిపోతారు. నేను ఒకచోట పెడుతున్నాను అంతే. సరే, దానికి నేను ఏమీ అనడం లేదు. నాకు నీ నుంచి ఒక సహాయం కావాలి. చేసి పెడతావా? నాకు సాధ్యమైనది ఏదైనా చేస్తాను. సరే అయితే, నా సమస్య ఏంటో చెప్తాను విను. నేను నా కూతురి కోసం ఎంతో ముచ్చటపడి చేయించిన ఒక రత్నాల హారం 3 రోజుల క్రితం దొంగిలించబడింది. అది ఎవరు దొంగిలించారో నీకెవైనా తెలుసా? అని అనగానే పాపారావు తన చిట్టా పుస్తకాన్ని తెరిచి వెతకసాగాడు. కాసేపయ్యాక, అయ్యా, మీ ఆస్థానంలో గుర్రపు బండిని నడిపేవాడు 3 రోజుల క్రితం సాయంత్రం సమయంలో గుర్రపు బండిని ఊరి మధ్యలో నిలిపి ఇంటికి వెళ్ళాడు. దానికంటే కొద్ది సమయం ముందే అమ్మాయిగారు ఆ గుర్రపు బండిలో ఊరంతా తిరిగారన్న సమాచారం నా దగ్గర ఉంది. నాకు తెలిసి ఆ గుర్రపు బండిని నడిపేవాడి మీదే నాకు అనుమానం ఉంది. మీరు అతన్ని పిలిపించి విచారిస్తే తెలిసిపోతుంది అని నా నమ్మకం. అని అనగానే జమీందారు ఆ గుర్రపు బండిని నడిపేవాడిని పిలిపిస్తాడు. నువ్వు నిజం చెప్పలేదంటే 1000 కొరడా దెబ్బలు శిక్షగా వేస్తాను. అని అనగానే వాడు ఆ కరోడా దెబ్బలకి భయపడి తానే ఆ వజ్రాల హారాన్ని దొంగిలించానని, ఇంట్లో దాన్ని దాచటం కోసం ఊరి మార్గమధ్యలో గుర్రపు బండిని నిలిపి వెళ్లారని చెప్తాడు. పాపారావు తెలివితేటలకి జమీందారు ఎంతో ముచ్చటపడిపోతాడు. ఆ రోజునుంచి పాపారావుతో పాటు అతని అనుచరులను కూడా తన దగ్గర పనికి నియమించుకుంటాడు. ఆ రోజునుంచి పాపారావు మళ్లీ జమీందారు ఆస్థానంలో పనికి కుదిరి తన మనుషులతో మరింత సమాచారాన్ని సేకరించేలా చేసి ఊరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పాపారావు తన తెలివితేటలతో పరిష్కరిస్తూ ఉంటాడు. హోళీ పండుగ వచ్చిందని రాణి తాను దాచుకున్న డబ్బులన్నీ బయటకు తీసి వాటిని పట్టుకుని బయటకు వెళ్తూ ఉంటే తల్లి చూసి, రాణి, ఇంత ఉదయాన్నే ఎక్కడికే వెళ్తున్నావు? ఎక్కడికి ఏంటమ్మా, ఈరోజు హోలీ పండుగ కదా, రంగులు కొనుక్కోవడానికి వెళ్తున్నా. నేను నా స్నేహితులందరికీ రంగులు చల్లుకుంటూ చాలా బాగా చేసుకుంటాను ఈ సంవత్సరం హోలీ పండుగ అంటూ పరుగు తీస్తుంది బయటకు. అలా వెళ్లిన రాణి కొంత దూరంలో ఏర్పాటు చేసిన రంగుల దుకాణం దగ్గరికి వెళ్తుంది. తన దగ్గర ఉన్న డబ్బులతో వచ్చినన్ని రంగులు తీసుకుంటుంది. అన్నా, నేను చాలా డబ్బులిచ్చాను కదా, నాకింకా చాలా రంగులు ఇవ్వన్నా. నువ్విచ్చిన రంగులతో కాసేపు కూడా ఆడుకోలేము తెలుసా? పాపా, నువ్విచ్చిన డబ్బులన్నీ చిల్లర డబ్బులు. వాటికి ఇంతే రంగులొస్తాయి. తీసుకుంటే తీసుకో, లేదంటే లేదు. అనవసరంగా మాట్లాడి నా గిరాకీని చెడగొట్టకు. వెళ్ళు అని పంపించేస్తాడు. రాణి ఆ రంగులను తీసుకొని దిగాలుగా పక్కకొస్తుంది. తన తాత తనకి అప్పుడప్పుడు డబ్బులిస్తాడన్న విషయం గుర్తుకొస్తుంది రాణికి. తాతయ్య అప్పుడప్పుడు రూపాయో అర్ధో ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు వెళ్ళి అడిగితే కూడా అదే అర్ధో రూపాయి ఇస్తాడు. నాకింకా చాలా రంగులు కావాలంటే చాలా డబ్బులు కావాలి. తాతయ్యకి తెలియకుండా ఆయన జేబులోంచి తీసుకుంటే సరిపోతుంది అనుకుని నెమ్మదిగా తాత గదిలోకి వెళ్తుంది. తాత పడుకొని ఉండడంతో నెమ్మదిగా చప్పుడు కాకుండా తన జేబులో చేయి పెట్టి డబ్బులు తీయబోయేసరికి తాత ఆమెను పట్టుకుంటాడు. రాణి, ఇలా తెలియకుండా డబ్బులు తీసుకోవడం మంచి పని కాదని తెలుసు కదా? అంటే తాతయ్య, అది హోలీ కదా, రంగులు కొనుక్కుందామని ఇలా చేశాను. హోలీ అంటేనే రంగుల పండుగ కదా, అందుకే. హోలీ అంటే రంగుల పండుగ అని మాత్రమే నీకు తెలుసు. కానీ అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? తాతయ్య, నాకిలాంటి కథలంటే చాలా ఇష్టం, చెప్పవా? ఇది కథ కాదమ్మా, మన ఇతిహాసం. సరే చెప్తాను విను. హోలీ పండుగకి 2 రకాల కారణాలుంటాయి. అందులో రాధాకృష్ణుల ప్రేమకి గుర్తుగా జరుపుకుంటారు అని అంటారు.
కానీ అత్యంత ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం హోళిక అనే రాక్షసి గురించి. సరే తాతయ్య, ఆ హోళిక ఏం చేసిందో చెప్పు తాతయ్య. ఇతిహాసాల ప్రకారం హిరణ్యకశ్యపుడు అనే ఒక రాజుండేవాడు. అతని చావు ఒక వరముంది. అదేంటంటే మనుషులు కాని జంతువులు కాని చంపలేరు. పగలు కాని రాత్రులు కాని చావు రాదు. ఏ అస్త్రం కాని శాస్త్రం కాని చంపలేదు. కాని నేల భూమి మీద కాని అతనికి ఏమీ కాదు. బయట కాని లోపల కాని ఇలా ఎక్కడా కూడా అతనికి చావు రాదు. దాంతో అతనికి చావు అనేదే లేదు అన్న గర్వంతో తనకు తానే దేవుడిగా ప్రకటించుకోవడం మొదలుపెట్టాడు. ప్రజలందరూ కూడా అతనే దేవుడిగా పూజించాలని అనుకున్నాడు. కాని అతని కొడుకైన ప్రహ్లాదుడు మాత్రం అపారమైన విష్ణుభక్తుడు. అతనికి విష్ణుధ్యానం తప్ప వేరే ఆలోచన కూడా ఉండేది కాదు. సొంత కొడుకే తనని దేవుడిలా భావించడం లేదని అతన్ని చంపించాలని అనుకుంటాడు. ప్రహ్లాదుణ్ణి చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు చావకపోవడంతో తన చెల్లి అయిన హోళిక ప్రహ్లాదుణ్ణి చంపాలని అనుకుంటుంది. హోళికకి మంటల్లో కాలిపోకుండా వరం ఉంటుంది. ఆ శక్తిని ఉపయోగించుకుని ప్రహ్లాదుణ్ణి మంటల్లో తీసుకుని వెళ్లి చంపేయాలని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంటల్లోకి వెళ్తుంది. ప్రహ్లాదుడికి ఏమైంది తాతయ్య? మంటల్లో కాలిపోయాడా? తండ్రి గర్వానికి ప్రహ్లాదుడు బలయ్యాడా? అలా జరగదు తల్లి. అధర్మం ఎంత బలంగా ఉన్నా ఖచ్చితంగా ధర్మమే గెలుస్తుంది. ప్రహ్లాదుడి విషయంలో కూడా అదే జరిగింది. ఎంత గొప్ప గొప్ప శక్తులున్నా ఒకరికి చెడు చెయ్యాలని అనుకుంటే వాళ్లే దహించుకుపోతారు అనేదానికి హోళికనే ఉదాహరణ. తనకి మంటల్లో కాలకుండా ఉండే శక్తి ఉన్నప్పటికీ ప్రహ్లాదుణ్ణి చంపయ్యాలి అనే చెడ్డ ఆలోచన వల్ల మంటల్లో తానే దహించుకుపోయి ప్రహ్లాదుడు మాత్రం చిన్న గాయం కూడా కాకుండా మంటల్లో నుంచి బయటకొచ్చాడు. ఏనాటికైనా చెడు మీద మంచి విజయం సాధిస్తుంది అని చెప్పడానికి ఈ హోళికా దహనమే ఉదాహరణ. ఈ హోళికా దహనాన్నే హోళీగా జరుపుకుంటాం మనం. అవునా? హోళీ వెనుక ఇంత మంచి ఇతిహాసం ఉందా తాతయ్య? ఇదొక్కటే కాదమ్మా. శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు మన్మధుడు భంగం కలిగించాలని చూశాడు. అది కూడా హోళీ పండుగ వృత్తాంతమే. ఇందాక చెప్పినట్టు రాధాకృష్ణుల ప్రేమ చిహ్నం కూడా. అవి కూడా చెప్పు తాతయ్య ఇప్పుడే. అవి మళ్ళొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటికీ ఇది చాలు. తాతయ్య, ఇంతకీ ప్రహ్లాదుడి తండ్రి ఏమయ్యాడో చెప్పనేలేదు. తరువాత విష్ణుమూర్తి సగం మనిషి సగం సింహంలా నరసింహస్వామి అవతారంలో వచ్చి పగలు కాకుండా రాత్రి కాకుండా సాయంత్రం సమయంలో ఇంట్లో కాకుండా బయట కాకుండా గడప మీద అస్త్రాలతో కాకుండా శాస్త్రాలతో కాకుండా తన పంజా గోర్లతో నేల మీద నీటిలో గాలిలో కాకుండా తన ఒళ్ళో పెట్టుకుని చంపేశాడు. ఇలా పాపం పెరిగిన ప్రతిసారి పాపాన్ని అంతం చేయడానికి దేవుడు ఖచ్చితంగా వస్తాడు. నీకర్థమైందని అనుకుంటున్నాను. ఇక నువ్వు వెళ్ళి నీ స్నేహితులతో ఆడుకోపో. వాళ్లతో ఆడుకోవడమే కాదు, నువ్వు చెప్పింది వాళ్లకు కూడా చెప్తాను. మన పురాణాలు ఇతిహాసాల గురించి మనమే కదా చెప్పుకోవాలి. ఖచ్చితంగా అందరికీ హోళీ వృత్తాంతం గురించి చెప్తాను. స్నేహితులారా, మీరు కూడా మీ స్నేహితులకి ఈ విషయాల గురించి తెలియాలంటే ఈ వీడియోని పంపించండి. మా కథలు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ హోళీ శుభాకాంక్షలు.